డిపిఆర్ సిద్ధమయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఈ లేఖపై తెలంగాణ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఉత్తర భాగం ఇప్పటికే టెండర్ల దశలో ఉందని, దక్షిణ భాగం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో హర్షించదగ్గ విషయమే అని అంటున్నారు. బులార్ తెలంగాణకు గేమ్ చేంజర్గా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేసేటట్టుగా ట్రిబులార్ ప్రాజెక్టును 2 ప్యాకేజీలుగా చేపట్టనున్నారు. ఉత్తర భాగం 161.5 కిలోమీటర్లు ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లాలోని తంగడపల్లి వరకు ఉంటుంది. రూ21,000 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించేందుకు డిపిఆర్ సిద్ధం చేశారు. త్వరలో పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించనున్నారు. ఇక దక్షిణ భాగం 201 కిలోమీటర్ల మేర ఉండనుంది. అంటే తంగడపల్లి నుంచి సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ వరకు ఉంటుంది. ఉత్తర భాగం పనులతో పాటు దక్షిణ భాగం పనులు కూడా ఒకేసారి చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం కేంద్రానికి అనేకసార్లు రిక్వెస్టులు పంపింది. ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పేసి రోడ్ల నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ స్వరూపమే మారనుంది. హైదరాబాద్కు పెద్ద మణిహారంగా మారనుంది. అయితే అక్కడక్కడ మాత్రం రైతులు ఈ ట్రిబులార్ విషయంలో ల్యాండ్స్ ఇవ్వడంలో కానీ వాళ్ళకు పరిహారం చెల్లించడం అని సర్కారు ఫెయిల్ అయిందని చెప్పేసి వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది. ఇది కనుక కొలిక్కి వచ్చినట్టయితే, రైతులు ఒప్పుకున్నట్టయితే కంప్లీట్గా ఈ ట్రిబులార్ పనులు పూర్తయ్యేట్టుగా రియల్ ఎస్టేట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్